హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్ అండ్ మెరిట్ మైండ్స్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే అంశము కరెంట్ పాలిటీలో భాగంగా రానున్న పోటీ పరీక్షల్లో చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం మనం చూస్తున్న ఒక వివాదము తమిళనాడుకి సంబంధించి. గత నెల ఏప్రిల్లో మనం ఒక టాపిక్ గురించి డిస్కస్ చూసాము. అదేంటంటే గవర్నర్ వర్సెస్ గవర్నమెంట్కి సంబంధించి. అందులో భాగంగా సుప్రీంకోర్టు ఇచ్చిన కీలక తీర్పు ఏంటి? రాష్ట్రపతి విషయంలో కానివ్వండి, గవర్నర్ విషయంలో కానివ్వండి, తన దృష్టికి వచ్చిన బిల్లుల విషయంలో ఇంతలోగా నిర్ణయం తీసుకోవాలని కొన్ని గైడ్లైన్స్ని రిలీజ్ చేశారు. వాటి విషయంలో రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని 14 ప్రశ్నలు అడిగారు. మనందరికీ తెలుసు, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఆర్టికల్ 143 అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ గురించి చూస్తాము. రాష్ట్రపతి గారు సుప్రీంకోర్టుని అడిగిన ఆ 14 ప్రశ్నలు ఏంటి? ఎట్ ద సేమ్ టైం ఈ వివాదము ఎలా ప్రారంభమైంది, మరియు వివాదం అంటే తమిళనాడు విషయంలో సుప్రీంకోర్టు రాష్ట్రపతి గారికే గైడ్లైన్స్ ఇవ్వడము, 3 నెలల లోపల తను నిర్ణయం తీసుకోవాలని, ఇలాంటివి చూస్తాం కదా. వాటన్నిటిని కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రాష్ట్రపతికి డెడ్ లైన్ విధించవచ్చా? సుప్రీంకోర్టు తీర్పుపై ప్రథమ మహిళ రాష్ట్రపతి గారు అడిగిన ప్రశ్నలు. ఓకేనా? ప్రస్తుతం భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో కూడా గవర్నమెంట్ వర్సెస్ గవర్నర్ వ్యవస్థకి ఎట్ ద సేమ్ టైం గవర్నమెంట్కి మధ్య వివాదాలను చూస్తున్నాము. ఒకటి ఎలక్టెడ్ గవర్నమెంట్, ఒకటి అపాయింటెడ్. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారతదేశంలో మనం ప్రజాస్వామ్య వ్యవస్థను చూస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో లేదా ప్రజాస్వామ్యం ఆధారంగా పనిచేసే ఏ దేశంలో అయినా కూడా ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమే ఆ ప్రజలను పరిపాలించడం అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ స్టేట్ ఏంటంటే తమిళనాడు మోస్ట్ ఇంపార్టెంట్ అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ కాంటెక్స్ట్ అంతా కూడా తమిళనాడు చుట్టూ జరిగిన సినిమానే. సో తమిళనాడులో ప్రస్తుతము ఎంకే స్టాలిన్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. గవర్నర్గా ఆర్ఎన్ రవి గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిద్దరికీ పడట్లేదు. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది? మన భారతదేశంలో ఒక్కొక్క రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం అనేది ఉంది, ఎలక్టెడ్ గవర్నమెంట్ అనేది ఉంది. మరి ఎన్నికైన ప్రభుత్వం ప్రజలను పరిపాలించాలంటే చట్టాలు అవసరం ఉంటాయి. చట్టాల రూపకల్పన చేయాల్సిందే. చట్టాలు రూపకల్పన చేయాలంటే ఏం చేయాలి? కన్సర్న్డ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో బిల్లులు ఉంటాయి కదా, బిల్లులు తీర్మానాలను ఆ రాష్ట్ర శాసనసభలో ప్రవేశపెట్టడం లేదా లెజిస్లేచర్లో ప్రవేశపెట్టడం అనేది చూస్తూ ఉంటాము. సభ ఆమోదం తెలపబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో, తీర్మానాలు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులు, రాష్ట్రానికి సంబంధించిన బిల్లులు ఏవైతే ఉంటాయో రాష్ట్రానికి సంబంధించిన గవర్నర్ వద్దకి తీసుకొస్తారు, గవర్నర్ వద్దకి పంపిస్తారు. గవర్నర్ అకార్డింగ్ టు ఆర్టికల్ 200 గుర్తుంచుకోండి, మనకు దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో 6వ భాగంలో ఆర్టికల్ 200, ఆర్టికల్ 201 అనేది గవర్నర్కి సంబంధించిన అంశాల గురించి తెలుపుతుంది. ఆర్టికల్ 200 ఆధారంగా ఆ రాష్ట్ర గవర్నరు రాష్ట్ర శాసనసభ ఆమోదం తెలపబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులను ఆమోదించినట్లయితే చట్టాలుగా మారుతాయి. సో బిల్ బికమ్స్ యాక్ట్ బై అసెంట్ ఫ్రమ్ గవర్నర్ ఆమోదిస్తేనే ఒక బిల్లు చట్టంగా మారుతుంది. ఇది క్లియర్. అదే దేశంలో పార్లమెంట్కి సంబంధించి పార్లమెంట్లో ఆమోదించబడిన బిల్లులు ఏవైతే ఉంటాయో రాష్ట్రపతి వద్దకు వచ్చిన తర్వాత రాష్ట్రపతి అకార్డింగ్ టు ఆర్టికల్ 111 పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, యూనియన్ గవర్నమెంట్లో చూస్తాం మనం. ఆర్టికల్ 111 ఆధారంగా పార్లమెంట్ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి ఆమోదిస్తేనే చట్టాలుగా రూపుదిద్దుకుంటాయి. ఇది ప్రాసెస్, కాన్స్టిట్యూషనల్ ప్రాసెస్. కానీ ఇక్కడ ఏమవుతుంది? తమిళనాడు రాష్ట్రంలో గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ బిల్లులను రూపొందిస్తోంది, సభలో ఆమోదం కోసం పంపడం జరుగుతుంది, సభ ఆమోదిస్తుంది, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ క్లియర్. కానీ గవర్నర్ వద్దకు వచ్చిన తర్వాత ఆ బిల్లులకు గవర్నరు ఆమోదం తెలపట్లేరు. ఏమవుతుంది? చట్ట రూపంలోకి రావడం లేదు. అలా సుదీర్ఘకాలం, ఏళ్ల తరబడి 2-3 ఏళ్ల నుండి గవర్నర్ దగ్గర బిల్లులన్నీ పెండింగ్లో ఉన్నాయి. కొన్ని బిల్లులను గవర్నర్ ఏం చేశారంటే అకార్డింగ్ టు ఆర్టికల్ 201 రాష్ట్రపతికి పంపించారు.
గవర్నర్ రిజర్వ్స్ సమ్ బిల్స్ టు ప్రెసిడెంట్ పంపించవచ్చు కొన్ని బిల్లులని. సో రాష్ట్రపతి వద్దకు వెళ్ళిన బిల్లులు కూడా పెండింగ్లో ఉండడం కానివ్వండి, తిరిగి వెనక్కి రావడం కానీ ఇలా జరుగుతుంది. మొత్తానికైతే బిల్లులు చట్ట రూపంలోకి రావట్లేదు. ఇది ప్రాసెస్గా చూస్తున్నాం. మరి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఏం చేసింది? గవర్నర్ మన బిల్లులను ఆమోదించట్లేదు, మన పరిపాలన అనేది మనం అనుకున్న విధంగా సాగట్లేదు. కాబట్టి ఏం చేయాలి? భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఉంది కదా, సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టు గురించి మనం పార్ట్ 5 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 124 to 147 వరకు నేర్చుకుంటాం. దేశంలోనే అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆర్టికల్ 124. సుప్రీంకోర్టు ముందుకి ఈ వివాదం ఏదైతే ఉంటుందో, మా గవర్నరు మేము తీసుకొచ్చిన బిల్లులను పెండింగ్లో పెడుతున్నారు, చట్ట రూపంలోకి రావట్లేదు, మా పరిపాలన సజావుగా ఉండట్లేదు, దీనిపైన మీరు విచారించి తీర్పునివ్వండి అని చెప్పేస్తే సుప్రీంకోర్టు ఏం చేసింది? రీసెంట్గా లాస్ట్ మంత్ ఏప్రిల్లో ఆర్టికల్ 142 ఆధారంగా ఆర్టికల్ 142 ఏం చేస్తుందంటే కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయం అనే అంశాన్ని తెలుపుతుంది. సుప్రీంకోర్టుకి సంబంధించిన అధికారం అది. ఆర్టికల్ 142 ఆధారంగా గవర్నర్ రాష్ట్రంలో గవర్నర్ తన అధికారాన్ని సజావుగా నిర్వర్తించలేరు. ఎందుకంటే ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును తను పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి గవర్నర్ ఆర్టికల్ 200 ఆధారంగా బిల్లును తిరస్కరించవచ్చు, ఆమోదించవచ్చు, లేదా పునరాలోచన కోసము తిరిగి పంపించవచ్చు. ఏది కూడా చేయట్లేదు, తను పెండింగ్లో పెడుతున్నారు. కాబట్టి రాజ్యాంగ విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని చెప్పి సుప్రీంకోర్టు ఆర్టికల్ 142 ఆధారంగా కంప్లీట్ జస్టిస్, సంపూర్ణ న్యాయంలో భాగంగా గవర్నర్ వినియోగించాల్సిన అధికారాన్ని మేము వినియోగించుస్తున్నాం, ఆ పెండింగ్లో ఉన్న బిల్లులన్నింటినీ మేము ఆమోదిస్తున్నాం అని చెప్పేసి సంచలన తీర్పు ఇచ్చింది. ఇదంతా మనం డిస్కస్ చేస్తాం April 13th ఏప్రిల్ మంత్లో. తర్వాత సుప్రీంకోర్టు రాష్ట్రపతికి కొన్ని సూచనలు ఇచ్చింది. రాష్ట్రపతికి కానివ్వండి, గవర్నర్ వ్యవస్థకు సంబంధించి కానివ్వండి, ఏదైనా బిల్లు రాష్ట్రానికి సంబంధించిన బిల్లు ఏదైతే ఉంటుందో గవర్నర్ దగ్గరికి వచ్చిన తర్వాత నెల రోజుల లోపల తన నిర్ణయం అనేది తీసుకోవాలి. లేదంటే రాష్ట్రపతి దగ్గరికి పంపించే బిల్లులు ఏవైతే ఉంటాయో ఆ బిల్లులు రాష్ట్రపతికి రాష్ట్రాల నుండి వచ్చే బిల్లులు ఏవైతే ఉంటాయో ఆర్టికల్ 201 ఆధారంగా వాటి విషయంలో రాష్ట్రపతి 3 నెలల లోపల 3 months లోపల ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఒక గైడ్లైన్స్ అనేది ఇస్తున్నారు. రాష్ట్రపతికే సుప్రీంకోర్టు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. 3 నెలల లోపల మీ నిర్ణయాన్ని చెప్పండి. అది ఎస్ అనోనే కాదు, కానీ ఇప్పుడు ఎవరిని ఆదేశిస్తున్నారు? సుప్రీంకోర్టు రాష్ట్రపతిని ఆదేశించే పరిస్థితికి వచ్చింది. ఈ పరిస్థితుల్లో ఉపరాష్ట్రపతిగా ఉన్న జగదీప్ ధన్కర్ గారు రీసెంట్గా కొన్ని ఇంటర్వ్యూస్లో కానివ్వండి, కొన్ని వేదికల్లో కానివ్వండి చెప్తున్నారు. ఈరోజు భారతదేశంలో వ్యవస్థ ఎలా ఉంది అంటే దేశంలోనే అత్యున్నత పదవిలో ఉండే, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో అత్యున్నత పదవిలో ఉండే కాన్స్టిట్యూషనల్ హెడ్, కాన్స్టిట్యూషనల్ గార్డ్గా మనం చూసే రాష్ట్రపతిని సుప్రీంకోర్టు ప్రశ్నించడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి ఇటువంటి వివాదాల గురించి కూడా విన్నాము. ఇక్కడ నిన్నటి రోజున మనం అబ్జర్వ్ చేస్తే మే 15th 2025 రోజున రాష్ట్రపతి గారు ఇక నేరుగా రాష్ట్రపతికి ఉండే ఒక అధికారము ఆర్టికల్ 143లో భాగంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టును సలహా కోరే అధికారము. ఆర్టికల్ 143 అనేది సుప్రీంకోర్టుకు రాష్ట్రపతికి సంబంధించి మాత్రమే, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాము. సో రాష్ట్రపతి సుప్రీంకోర్టుని సలహా కోరే అధికారము ఆర్టికల్ 143లో భాగంగా. ఆర్టికల్ 143లో భాగంగా రాష్ట్రపతి సుప్రీంకోర్టుని అడిగారు, మీకు నేను 14 ప్రశ్నలు అడుగుతాను, 14 ప్రశ్నలు, వాటికి సమాధానాన్ని ఇవ్వండి. ఆ 14 ప్రశ్నలన్నీ దేనికి సంబంధించి? ఇటీవల జరిగిన వీటికి సంబంధించి. రాష్ట్రపతికి కానీ గవర్నర్కి కానీ ఒక బౌండరీ లైన్ లేదా లిమిటేషన్స్, ఇంత లోపలే బిల్లులను ఆమోదించాలని మీరు దేని ఆధారంగా ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇలాంటివి కోట్ చేశారు. ఆ ప్రశ్నలు చూస్తే సరిపోతుంది. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే రీసెంట్గా వార్తల్లోకి వచ్చిన ఆర్టికల్స్, ఆర్టికల్ 200, ఆర్టికల్ 201, ఆర్టికల్ 142 ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తున్నాం రీసెంట్గా. ఓకేనా? సో ఇక్కడ ఆర్టికల్ 361 అనేది ఇమ్యూనిటీ పవర్. ముఖ్యంగా రాష్ట్రపతి, గవర్నర్లకు ప్రత్యేకమైన కొన్ని సదుపాయాలు, ఇమ్యూనిటీస్ ఉంటాయి. వాటిపైన కూడా క్వశ్చన్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటో చూడండి. ఎనఫ్ ఇక్కడ చూస్తే సో 14 ప్రశ్నలు. ఆర్టికల్ 200 ఇందాక మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లులపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు అంటే గవర్నర్కి సంబంధించి. ఆర్టికల్ 200 గవర్నర్ అధికారం గురించి కదా. అంటే తన వద్దకి వచ్చిన బిల్లులను తను ఆమోదిస్తే చట్టాలు అవుతాయి, ఆమోదించకపోతే బిల్లుగానే మిగిలిపోతాయి, లేదా పునరాలోచనకు పంపవచ్చు. సో దానిపైన ఆర్టికల్ 200 ప్రకారం తన ముందుకు వచ్చిన బిల్లుపై గవర్నర్ రాజ్యాంగబద్ధంగా ఏ రకాలైన నిర్ణయాలు తీసుకోవచ్చు, ఏం తీసుకోవచ్చు చెప్పండి, ఓకేనా అని ఎవరిని అడుగుతున్నారు? రాష్ట్రపతి సుప్రీంకోర్టుకి క్వశ్చన్ చేశారు.
బిల్లులపై నెక్స్ట్ క్వశ్చన్, బిల్లులపై అన్ని రకాల ఆప్షన్లను ఉపయోగించుకుంటూ నిర్ణయాలు తీసుకునే క్రమంలో రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చిన సలహాలు సూచనలకు గవర్నర్ ఏ మేరకు కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉంది. గవర్నర్ బైండింగ్ టు గవర్నమెంట్ లేదా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో గవర్నర్కి రాష్ట్ర మంత్రిమండలి ఇచ్చే సిఫార్సులకు ఎంతవరకు కట్టుబడి ఉండాలి, దాని విషయంలో కూడా మీరు క్లారిటీ ఇవ్వండి, ఆ విధంగానే మనం ఫాలో అవుదామని చెప్పేసి అడిగారు. స్వీయ విచక్షణాధికారంతో గవర్నర్ తీసుకునే నిర్ణయాలను రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 ప్రకారం ఎంత మేరకు న్యాయసమ్మతమైనవిగా భావిస్తారు. ఆర్టికల్ 200 సంబంధించి ఇంకో క్వశ్చన్. ఆర్టికల్ 200 కింద గవర్నర్ తీసుకున్న నిర్ణయాలను సుప్రీంకోర్టు ఆర్టికల్ 361 కింద న్యాయ సమీక్ష జరుపుతుందా. ఆర్టికల్ 361 అనేది ఇమ్యూనిటీ పవర్, ప్రెసిడెంట్కి సంబంధించి మనం చూస్తూ ఉంటాము. రాజ్యాంగబద్ధంగా తీసుకున్న నిర్ణయాలను ఏ విధంగా సవాలు చేయగలుగుతుంది అని అడిగారు. గవర్నర్ ఇంతకాలంలోపే నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి ప్రస్తావన లేకపోయినప్పటికీ మీరు గవర్నర్ని పలానా సమయం లోపలే, రాష్ట్రపతి నన్ను కూడా అడిగారు 3 నెలల లోపల మీరు నిర్ణయం తీసుకోవాలని, ఈ బౌండరీలను ఎలా చెప్తున్నారు, రాజ్యాంగంలో ఉందా అది, మరి మీరు ఎలా చెప్పారు, దాని గురించి కూడా మీరు ఇప్పుడు చెప్పండి అని చెప్పేసి అడిగారు. ఆర్టికల్ 200ను తరహాలోనే వినియోగించాలని మీరు ఎలా దిశానిర్దేశం చేస్తారు. నెక్స్ట్ 6th క్వశ్చన్. ఆర్టికల్ 201 ప్రకారం తనకు దఖలుపడిన విచక్షణాధికారాలను ఉపయోగించి రాష్ట్రపతి వెలువరించిన నిర్ణయాలు ఏ విధంగా న్యాయ సమీక్ష పరిధిలోకి వస్తాయి. మనకు ఒక అంశం తెలుసు, రాష్ట్రపతి తీసుకునే నిర్ణయాలను ఈవెన్ రాష్ట్రపతి క్షమాభిక్ష పెట్టినా కూడా ఎవరికైనా కూడా ఏ న్యాయస్థానంలో కూడా మనం ప్రశ్నించరాదు. ఆర్టికల్ 72లో భాగంగా మనం చూస్తూ ఉంటాము రాష్ట్రపతికి కల్పించబడే జ్యుడిషియల్ పవర్స్. మరి అటువంటిది రాష్ట్రపతి గవర్నర్ వ్యవస్థలపైన మీరు ఎలా ఇలాంటి బౌండరీ లైన్ ఇస్తారనే కోణంలో రాష్ట్రపతి పలానా కాలపరిమితిలోపే నిర్ణయం వెలువరించాలని రాజ్యాంగంలో ఎలాంటి కాల వ్యవధి ప్రస్తావన లేకపోయినా బిల్లుల విషయంలో మీరు ఎలా రాష్ట్రపతికి కాలపరిమితిని విధిస్తారు. ఆర్టికల్ 201 ఈ తరహాలోనే వినియోగించాలని రాష్ట్రపతికి ఏ అధికారంతో ఆదేశాలు ఇచ్చారు. నాకు ఎలా ఇచ్చారు మీరు ఆదేశాలు? 3 నెలల లోపల నిర్ణయం తీసుకుని ఎట్లా అడుగుతారు నన్ను? రాష్ట్రపతి సమ్మతి కోసం ఏదైనా బిల్లును గవర్నర్ పెండింగ్లో పెడితే ఈ బిల్లులపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్రపతి సుప్రీంకోర్టును సూచనలు సలహాల కోసం ఖచ్చితంగా సంప్రదించాలా. ఒకవేళ సంప్రదించిన కోర్టు ఇచ్చే ఆ సలహాలు సూచనలను ఖచ్చితంగా పాటించాల్సిన అవసరం ఉందా అని అడిగారు. బిల్లులకు సంబంధించి గవర్నర్ కానీ రాష్ట్రపతి కానీ తీసుకున్న నిర్ణయాలు చట్టంగా మారే లోపే ఆ నిర్ణయాలపై కోర్టు న్యాయ సమీక్ష జరపవచ్చా. చట్టంగా మారబోతున్న బిల్లులోని అంశాలపై కోర్టు మధ్యలోనే తీర్పులు ఇవ్వచ్చా, ఇదొక క్వశ్చన్. అండ్ ఆర్టికల్ 142 సుప్రీంకోర్టుకు సంబంధించి కంప్లీట్ జస్టిస్ సంపూర్ణ న్యాయం అనే అధికారము. ఆర్టికల్ 142 ద్వారా తమకు దఖలు పడిన అసాధారణ అధికారాలను ఉపయోగిస్తూ సుప్రీంకోర్టు అప్పటికే గవర్నర్లు రాష్ట్రపతి తీసుకున్న నిర్ణయాలు ఉత్తర్వులు అమలు కాకుండా ప్రత్యామ్నాయ ఉత్తర్వులు తీర్పులు ఇవ్వవచ్చా అని చెప్పేసి క్వశ్చన్ ఇచ్చారు. రాష్ట్ర శాసనసభలో ఆమోదం పొందినా సరే గవర్నర్ ఆమోదం పొందని బిల్లులను చట్టంగా అమలు చేయవచ్చా, ఇదో క్వశ్చన్. ఏదైనా చట్టం రాజ్యాంగానికి లోబడే ఉందా లేదా అని తేల్చి కనీసం 5 సభ్యులున్న రాజ్యాంగ ధర్మాసనానికి, మనకు తెలుసు కాన్స్టిట్యూషనల్ బెంచ్ అంటే రాజ్యాంగ ధర్మాసనం అంటే ఏంటంటే రాజ్యాంగానికి సంబంధించి ఏదైనా వివాదం తలెత్తినప్పుడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందాన్ని వేస్తారు. రాజ్యాంగ ధర్మాసనంలో కనీసం 5 న్యాయమూర్తులు ఉండాలి. ఇప్పటివరకు భారతదేశ చరిత్రలోనే అతిపెద్ద రాజ్యాంగ ధర్మాసనం ఏ కేసు విషయంలో అంటే కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973. ఓకేనా. 5 సభ్యులు ఉన్న రాజ్యాంగ ధర్మాసనానికి రెఫర్ చేయాలనే నిబంధనను సుప్రీంకోర్టు ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం లేదు కదా. మనకు 13th ఆర్టికల్ 142 ప్రకారం సుప్రీంకోర్టుకు దఖలు పడిన అధికారాలు కేవలం చట్టాలు ఏ విధంగా అమలవుతున్నాయి వంటి విధానపర నిర్ణయాలకే పరిమితమా, లేదంటే పరిపాలనా చట్టాల కూర్పు వంటి న్యాయస్థానాలే తదితర అంశాలకు విస్తరించాయా అని అడిగారు. లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 131 కింద మనం లాస్ట్ 2 days బ్యాక్ కూడా మనం చూసాము. రాష్ట్రము కేంద్రము అంటే భారతదేశంలో సమాఖ్య లక్షణాలు ఉన్నాయి. సమాఖ్య లక్షణాలు అంటే అధికారాల విభజన. దేశమంతా పరిపాలించేది కేంద్ర ప్రభుత్వము, యూనిట్స్ రాష్ట్రాల్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉంటుంది. మరి రాష్ట్రాలకు కేంద్రానికి వివాదాలు తలెత్తినా, రాష్ట్రాలకు వివాదాలు తలెత్తినా కూడా భారతదేశంలోని అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్, సుప్రీంకోర్టుకు మాత్రమే ఉండే అధికారం ఆర్టికల్ 131. ఓకేనా. కింద కాకుండా మరే ఇతర అధికారం కింద రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న వివాదాలను పరిష్కరించే అధికారం ఉందా. సో సుప్రీంకోర్టును రాష్ట్రపతి గారు క్వశ్చన్ అడిగారు. వీటి విషయంలో కూడా మళ్ళీ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్కే స్టాలిన్ గారు మళ్ళీ కొంత అసమ్మతితో వీటిపైన కూడా వ్యాఖ్యానం అనేది చేయడం అనేది కొంత బాధాకరమే. ఓకేనా.
సో వాట్ ఎవర్ ఇట్ మే బి న్యూస్లో ఉంది కాబట్టి మనం సబ్జెక్ట్ లింక్ చేస్తూ చూసాము. ఈ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అడిగారని పోటీ పరీక్షలో క్వశ్చన్ అనేది మనల్ని అడిగారు. ఆ వాస్తవాన్ని గ్రహించండి. కాకపోతే ఇక్కడ ఆర్టికల్స్ గుర్తుంచుకోండి. మీకు నేను ఆర్టికల్ 200, 201, 142, 131, ఆర్టికల్ 361 వీటి గురించి క్లారిటీగా ఇచ్చాను. ఓకేనా? సో మనం చూస్తే సరిపోతుంది. ఎస్. సో ఆర్టికల్ 200 రాష్ట్ర బిల్లులపై గవర్నర్ అధికారం అంగీకరించడం, తిరస్కరించడం, పునరాలోచన. ఆర్టికల్ 201 రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన బిల్లుల తీర్మానానికి సంబంధించిన ప్రక్రియ. ఆర్టికల్ 142 సుప్రీంకోర్టు పూర్తి న్యాయాన్ని కల్పించేందుకు అవసరమైన చర్యలు తీసుకునే అధికారం. ఆర్టికల్ 143, ఆర్టికల్ 361 ఈ ఆర్టికల్స్ పైన ప్రత్యేక శ్రద్ధను చూపండి. దట్స్ మోర్ ఎనఫ్.